హాయ్ అండి. ఈరోజు బంగాళదుంప ఉల్లికారం కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఉల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలండి. ఇలా పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే కొన్ని మిల్ మేకర్లు వేడి నీళ్ళలో వేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక అర కేజీ బంగాళదుంపల్ని చిన్న చిన్న ఇలా ముక్కలుగా కట్ చేసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి పొయ్యి మీద పెట్టుకోవాలండి. తర్వాత చల్లారాక దాన్ని తొక్క తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. దాంట్లో ఉప్పు వేసుకుని అలా ఉడకబెట్టుకుంటే తొక్క ఈజీగా వస్తుందండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ పోసుకుని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకుని పోపులు బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలండి. అవి కూడా బాగా ఫ్రై అవనివ్వాలండి. అలాగే ముందరగా మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్న పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఆయిల్ పైకి తేలితే ఇది బాగా ఫ్రై అయినట్టు ఉంటుందండి. ఇది బాగా ఫ్రై అవ్వడాన్ని బట్టి కర్రీ టేస్ట్ ఉంటుందండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి.